మన ఛానల్లో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు కొంతమంది రీసెంట్గా మాట్లాడడం జరిగింది. వాళ్ళు 21 డేస్ తులసి కంటిమాల వేసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఒక అబ్బాయి ఏమో 21 డేస్ నీమాల వేసుకున్నాడంట. 21 డేస్ తర్వాత మళ్ళీ నాన్ వెజ్ తినడానికి లేదంటే వగేరే యాక్టివిటీస్ కోసం అని చెప్పి నీమాల తీసేసిండంట. సో ఇక్కడ బేసిక్ థింగ్ ఏంటంటే అసలు నీమాల వేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ తులసి కంటిమాల కూడా సో ఒక్కసారి వేసుకుంటే లైఫ్ లాంగ్ ఉండాలి. సో అంతేగాని మీకు నచ్చినప్పుడు వేసుకొని నచ్చినప్పుడు తీయడానికి లేదు. నా విషయమే చెప్తా. నేను ఈ తులసి కంటిమాల వేసుకోవడం కోసం మోర్ దెన్ 1 ఇయర్ ఆ రూల్స్ అన్ని కరెక్ట్గా ఫాలో అయినా. ఈ లిస్ట్ చూడండి ఒకసారి. దీంట్లో ఉన్నాయన్నీ సాత్విక్ ఫుడ్స్ ప్రాపర్గా ఫాలో అయ్యి తర్వాత మోర్ దెన్ 7,000 కిలోమీటర్స్ ఇక్కడ యూకే నుండి బృందావన్కి ట్రావెల్ చేసి మా గురువు బ్లెస్సింగ్స్ తోటి ఆయన చేతుల మీదుగా నేను తులసి కంటిమాల అనేది ధరించిన. సో అంతేగాని ఎప్పుడు పడితే అప్పుడు వేసుకొని తీసే పని అయితే మరి నేను ఎందుకు అంత దూరం పోయి వేసుకున్నా. సో ఆలోచించండి. మీరు కృష్ణ భక్తిలో సీరియస్గా ముందుకు వెళ్ళాలనుకుంటే ఏవైతే ప్రాపర్ రూల్స్ ఉన్నాయో అవి ఫాలో అయ్యి మాత్రమే వేసుకోండి. అంతేగాని లేట్ అయినా పర్లేదు, వెయిట్ చేయండి. ఓకేనా? తొందరపడి వేసుకోకండి. ఈరోజు గివేల క్వశ్చన్ ఏంటంటే, పరీక్షిత్ మహారాజు పాము కాటుతో మరణిస్తారని చెప్పి శాపం ఇచ్చింది ఎవరు? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే హరే కృష్ణని కమెంట్ చేయండి. మీకు వాట్సాప్ ఛానల్ లింక్ వస్తుంది. అక్కడ ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ చేస్తే గివేలో గెలవచ్చు. హరే కృష్ణ.